వెల్కమ్ టు ఆర్టీఎల్ లైవ్ న్యూస్. నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నారాయణఖేడ్లో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం కావస్తున్న సందర్భంగా ఇంత చక్కటి పరిపాలన ప్రజలకు అందిస్తున్న సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని రంగాల్లో నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ ప్రజాపాలన ప్రతి ఒక్కరికి ప్రతి పథకం అందే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు హాస్పిటల్స్ సూపరింటెండెంట్, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కర్, మున్సిపల్ వైస్ చైర్మన్ దారన్ శంకర్ సెట్, వివేకానంద కౌన్సిలర్ పండరిరెడ్డి, మాజీ ఎంపీటీసీ శంకర్ ముదిరాజ్, నరేష్ యాదవ్, ఆసుపత్రిలోని వైద్యుల బృందం, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఎమ్మెల్యే గారు మన హాస్పిటల్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి పూర్తిగా వివరిస్తారు. ప్రస్తుతానికి అయితే నేను మన హాస్పిటల్లో జరిగినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి చెప్తాను. మనకు ఈరోజు ప్రజాపాలన మరియు ప్రజా విజయోత్సవాల సందర్భంగా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సూపరింటెండెంట్ గౌరవనీయులు డాక్టర్ రమేష్ గారు, ఆర్ఎం గారు, నాతో వచ్చినటువంటి మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ శంకర్ గారు, వైస్ చైర్మన్ దారన్ శంకర్ గారు, కమిషనర్ గారు, వివేక్ కౌన్సిలర్ గారు, ఎంపీడీఓ గారు, ఇంకా కౌన్సిలర్ సోదరులు ఒకరు వచ్చినారు. ఇంకొక ఎందుకంటే నేను మీకు సేమ్ ప్రొఫెషనల్ కాబట్టి మీ సాధక బాధాలు నాకు తెలుసు, నేను గుర్తుపట్టగలిగితే నియోజకవర్గ ప్రజల కష్టాల గురించి కూడా తెలుసు, మీ డాక్టర్ల కష్టాల గురించి కూడా తెలుసు. కాకపోతే నేను ఎప్పుడు రమేష్ గారితో చెప్తా ఉంటుంది. తర్వాత మా గౌరవ మంత్రి వారి రాజనరసింహ కూడా పిఎస్సీలో ఇంతకుముందు పిఎస్సీలు కూడా ఎవరు పట్టించుకుంటూ లేదు. 15 రోజులకు ఒకసారి పోయి అటెండెన్స్ చేసి వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వకుండా మరి ఎందుకో వాళ్ళు ఇష్టం లేకపోతే రిజైన్ చేయాలి. కనీసం మనము చేసే వృత్తికి 75-80% అన్నా న్యాయం చేకూర్చాలి. ఇప్పుడు డిఎంహెచ్ఓ గారి దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకోకపోతే కొంచెం ప్రక్షాళన జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇంకా కూడా మన నారాయణఖేడ్ నియోజకవర్గం వైద్యపరంగా ఇంకా వెనుకబడి ఉన్నది. మీ అందరి కృషి ఉంది, మీ అందరి సహకారం ఉంటే నారాయణఖేడ్ మీద కొంచెం కమిట్మెంట్తోని, ప్రేమతోని, ఆధారాభిమానాలతో పేషెంట్స్ మనం ట్రీట్మెంట్ పెరియాలి, మన నియోజకవర్గాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి చెప్తూ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వైద్యులు నాకు వచ్చినటువంటి లకు మరి హాస్పిటల్ స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్కి, పారామెడికల్, అందరికీ నమస్కారం. చాలా సంతోషం నాకు, ఎందుకంటే నేను మీలో ఉంటుంది కాబట్టి నాకు వేరే ప్రోగ్రామ్స్ ఇంకా ఏమన్నా కూడా యాక్చువల్గా ఈరోజు హాస్పిటల్లో అడ్వైజరీ కమిటీ మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం. కానీ సాధారణ 2 రోజుల లోపల మన మంత్రి గారికి, ఆరోగ్య శాఖ మంత్రి గారికి, తర్వాత ఇన్ఛార్జ్ మంత్రి గారికి సమాచారం అందించలేకపోతామేమో అంటే కూడా నేను ఏమన్నా రిపేర్ చేసినాను. ఏదైనా కానీ మీటింగ్ తర్వాత పోస్ట్పోన్ చేసినా సరే హాస్పిటల్ ప్రోగ్రామ్ పెట్టండి అని చెప్తే ఈరోజు ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. చాలా సంతోషం. నాకు ఎప్పుడు హాస్పిటల్ రావాలన్నా సంతోషపడుతున్నాను, ఎందుకంటే నేను కూడా మీలో ఉంటుంది. ఐ బిలాంగ్ టు యువర్ ప్రొఫెషన్. దట్స్ వై always I will be happy to visit all the hospitals, PSCs and other things. ఎందుకంటే మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ముఖ్యంగా విద్య, వైద్యం మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. తర్వాత అగ్రికల్చర్ మీద మీరు చూస్తూ ఉన్నారు. నేను పిఎస్సీలో నేను విజిట్ చేస్తూ ఉన్నాను, తర్వాత స్కూల్స్, హాస్టల్స్ కూడా విజిట్ చేస్తాను. నాకు వచ్చిన ప్రజలకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అన్ని విధాల ఎక్కడెక్కడ మన షార్ట్ ఫాల్స్ ఉన్నాయో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా నేను అన్ని విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దాంట్లో భాగంగానే ఈరోజు హాస్పిటల్ విజిట్ ఖచ్చితంగా పెట్టేస్తానని చెప్పేసి తెప్పించుకోవడం జరిగింది. చాలా సంతోషం. మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నా, ఎందుకంటే గతంలో కంటే హాస్పిటల్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అన్ని విధాలుగా మన హాస్పిటల్ చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పడానికి నేను గర్విస్తూ ఉన్నాను. మీ అందరూ
నేను సభాముఖంగా మీ అందరికీ స్టాఫ్ అందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. గతంలో చాలా షార్ట్ ఫాల్స్ ఉన్నాయి ఏరియా హాస్పిటల్స్. నేను ఎన్నోసార్లు నేను అప్పుడు విజిట్ చేయడం జరిగింది. ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి మన సూపరింటెండెంట్ గారు వచ్చిన తర్వాత రమేష్ గారు చాలా ఓల్డ్ ఇక్కడ ఇంతకుముందు పనిచేసుకోవడం జరిగింది. మాకు ఇక్కడ సమస్యలు అన్నీ కూడా తెలుసు. ఇంకొకటి మేజర్ సమస్యలు ఏంటంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి, ఎందుకంటే హెల్త్ మినిస్టర్ గారు కూడా మన జిల్లాకు సంబంధించిన వారు ఉన్నారు. అన్ని విధాల సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తామని చెప్తా ఉన్నాను. ఇంకా కూడా మనకు ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఇంకా షార్ట్ ఫాల్స్ ఉన్నాయో, రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి అన్ని సమస్యలు సాల్వ్ చేసే విధంగా కృషి చేస్తానని చెప్తా ఉన్నాను. అయితే ఒక్కోసారి నాకు ఏమనిపిస్తుందంటే, ఇది ఆఫ్ ద రికార్డు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలని మేము ఈ వారోత్సవాలు చేస్తాము. నిజంగా మీరు చెప్పాలి మరి ఎందుకంటే యువర్ ఇంటెలెక్చువల్స్, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజంగా మంచిగా చేస్తాం కదా లేదా అనే ఫీడ్బ్యాక్ మీరు నాకు ఇవ్వాలి. ఎక్కడన్నా మా తప్పులు ఏమన్నా ఉంటే ఇంకా సరిదిద్దుకొని, ఇంకా అవి రెక్టిఫై చేసుకొని, ఇంకా సరిదిద్దుకొని ముందుకు పోయే విధంగా నేను కృషి చేస్తాను. ఎందుకంటే మీకు అన్ని చూస్తూ ఉంటారు రోజు పొద్దున్న మీడియాలో కానీ అన్నింటిలో ప్రభుత్వం ఏ రంగంలో ఫెయిల్ అవుతా ఉంది, ప్రభుత్వం ఏ విషయాల్లో ఫెయిల్ అవుతా ఉంది, ఏ విషయాలు మంచిగా చేస్తూ ఉంది ప్రభుత్వం అనేది మీరు బేరీజ్ వేయగలుగుతారు. తర్వాత మీరు ఐడెంటిఫై చేసి మీరు నిర్ధారించగలుగుతారు. కాబట్టి ఏదైతే ఉందో ఆ ఫీడ్బ్యాక్ నాకు ఇస్తే విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఇంకా ఇతర సమస్యల గురించి కూడా మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇస్తే ఖచ్చితంగా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దృష్టిని సాల్వ్ చేసే విధంగా కృషి చేస్తానని చెప్తా ఉన్నాను. చాలా రోజుల నుంచి పనిచేస్తూ ఉన్నారు. మీరు కొంతమంది డాక్టర్లు కొత్తగా ఏర్పడతా ఉన్నారు. వంశీ ఇంట్రాక్ట్ కాలేదు. మీ పేరేమన్నా ఇంతకుముందు ఉన్నారు లేదో, నేను ఎప్పుడు కూడా నేను వచ్చిన విజిట్ చేసినప్పుడు లేవు. ఇంకా అసలు ఇక్కడ నారాయణగేడ్లో డాక్టర్లు పనిచేయడానికే మరీ భయపడతారు. ఎందుకంటే చాలా దూరం అని చెప్పేసి నేను ఎప్పుడు చెప్తుంటే నారాయణగేడ్ అంతా మంచి ప్రజలు ఎక్కడ కూడా దొరకరు, అన్ని విధాలా కోఆపరేట్ చేస్తారు. ఒకసారి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు నారాయణగేడ్ పనిచేయడానికి వచ్చింది అంటే వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు కంట తడి పెట్టుకొని పేరు చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అదే నుంచి ప్రజలు వదిలిపెట్టుకొని పోతా ఉన్నాం అని చెప్పేసి. ముఖ్యంగా రూరల్ బ్రాటప్, నేను రూరల్ బ్రాటప్. ఎందుకంటే చాలా మంది డాక్టర్లు ఏమనుకుంటారు అన్ని అక్కడ హైదరాబాద్లో ఉండాలి, పట్టణాలకి పరిమితం కావాలని. టీచర్లు కూడా ఎంతో మంది టీచర్లు వస్తూ ఉంటారు. నేను వారికి మరీ చెప్తా ఉంటాను, ఏం సంగారెడ్డిలో ఏంది ఎక్కడ అయింది, మన దగ్గర ఉన్నా మన పిల్లలకు మనం చదువు చెప్పుకోవాలి, మన ప్రజలకు మనం సేవ చేసుకోవాలి. నేను ఈవెన్ ఐ వాజ్ హ్యావింగ్ కెపాసిటీ టు రన్ ఏ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్, సెట్ అప్ ఏ బిగ్ హాస్పిటల్ హైదరాబాద్. మై ఫాదర్స్ అంబిషన్ వాజ్ టు సర్వ్ మై పీపుల్. దట్స్ వాట్ ఈజ్ అంబిషన్. అందుకని మన ప్రజలకు మనం సేవ చేయాలి అని చెప్పేసి ఇక్కడ చాలా వెనుకబడేది. 10 రూపాయల ఫీజుతో ఇక్కడ నేను స్టార్ట్ చేశాను. అప్పుడు చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఈ ప్రాంతాల్లో చిల్డ్రన్ స్పెషలిస్ట్ నాకు ఎప్పుడు సరౌండింగ్ ప్లేసెస్ నుండి టేక్మాల్ అల్లాదూర్ నుండి కూడా వాళ్ళంతా మెదకపోయే బదులు ఇక్కడికి పేషెంట్లు వస్తున్నారు. ఐ యూస్ టు ప్రాక్టీస్ రెగ్యులర్లీ, ఫుల్ టైం ప్రాక్టీస్. కాబట్టి ఇక ఎట్లా ప్రాక్టీస్ ఎట్లుంటే కమిట్మెంట్తో ప్రాక్టీస్ చేశాను. ఇక అందుకే భగవంతుడు ఈ అవకాశం కల్పించడం నాకు చాలా రోజుల తర్వాత, చాలా కష్టాల తర్వాత ఈ అవకాశం వచ్చింది నాకు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు అభివృద్ధి చేయాలని చెప్పేసి ఎక్కడ కావాల్సిన ఇక్కడ నా ప్రొఫెషన్లకు సంబంధించిన కానీ విద్యాపరంగా కానీ అగ్రికల్చర్ పరంగా కానీ రెవెన్యూ ఆఫీసర్స్ కానీ కలెక్టర్ దృష్టి ఎక్కడ కూడా నో కాంప్రమైజ్. ప్రతిదీ ధీటుగా, కరప్షన్ కూడా ఎక్కడ అక్కడ మ్యాక్సిమం తగ్గించే విధంగా, ఎఫర్ట్స్ పెంచే విధంగా, అన్ని డిపార్ట్మెంట్లో కూడా అధికారుల ఎఫిషియన్సీ పెంచే విధంగా అన్ని దీన్ని ముందుకు తీసుకోపోతాము. నియోజకవర్గాన్ని అన్ని దీంట్లో కూడా అన్ని రంగాల్లో కూడా దీని అభివృద్ధిలో గతంలో ఉన్నటువంటి పాలకుల కంటే ఖచ్చితంగా ముందు వరుసలో ఉంచుతా ఉన్న నారాయణఖేడ్ అందరికీ నాకు గర్వకారణం. ఈ డిపార్ట్మెంట్లో కూడా నేను టాప్లో ఉన్నాను. మొత్తం 119 నియోజకవర్గాల్లో నేను నాదొక టాప్ 10, టాప్ 20 నియోజకవర్గాలలో నారాయణఖేడ్ కూడా ముఖ్య వరుసలో చేస్తా ఉన్నాను. కాబట్టి